హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చందమామ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఈ బిస్కెట్స్ని మైదాతో కాకుండా హెల్తీగా గోధుమ పిండితోనే చూపిస్తున్నాను. పిల్లలకు ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ని చేసి పెట్టండి. బయటవి అస్సలు అడగరు, చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. బిస్కెట్స్ కోసం 1 కప్ గోధుమ పిండికి పావు కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ని నెయ్యిని వాడుతున్నాను. తర్వాత షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి హాఫ్ కప్ నెయ్యిని సగం వరకు వేసుకోవాలి. షుగర్ పౌడర్లోకి మిగిలిన నెయ్యిని పిండి కలిపేటప్పుడు వాడుకుందాం. తర్వాత దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అంటే ఒక 3 నిమిషాలు కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత 1 కప్ గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోండి. ఇలా జల్లించడం వలన బిస్కెట్స్ సాఫ్ట్గా మరియు స్మూత్గా వస్తాయి. బిస్కెట్స్లోకి మైదాని వాడతారు, కానీ నేను గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు కావాలి అంటే మైదాని అయినా వాడుకోవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని అంతా బౌల్లోకి వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడాని వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేయవచ్చు. అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పును వేయాలి. ఉప్పును ఎక్కువగా వేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి కలిపేటప్పుడు ఇలా పొడిగా అనిపిస్తే హాఫ్ కప్లో మిగిలిన నెయ్యిని కూడా కొంచెం కొంచెం వాడుకుంటూ కలుపుకోవాలి. నెయ్యితో మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ని కానీ పాలని కానీ అస్సలు వేయకూడదు. అవసరానికి తగ్గట్టు నెయ్యిని మాత్రమే పోసుకుంటూ కలపండి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోవాలి. అంటే ఇక్కడ నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ పిండిని ఇలా రెండుగా చేస్తే లోపల ఈ టెక్స్చర్ రావాలి. ఇలా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అని అర్థం. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టేసి పిండికి రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని ఏదైనా ప్లేట్ పైన కానీ లేదా మనం రొట్టెలు చేసే పీట పైన కానీ ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండి కాబట్టి నేను చేతితోనే స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే రొట్టెలు చేసే కర్రతో అయినా చేయొచ్చు. మరి మందంగా చేయకుండా మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఇలా నేను చూపించే విధంగా మందంగా ఉండాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూన్ షేప్లో కట్ చేసుకోవడానికి ఏదైనా గ్లాస్ని తీసుకోండి. నేను ఇక్కడ గాజు గ్లాస్ని వాడుతున్నాను. దీంతో అయితే కట్ చేసే షేప్ కనిపిస్తుంది. మీరు స్టీల్ గ్లాస్ అయినా తీసుకోండి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. అలాగే ఏదైనా కేక్ ప్యాన్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ తీసుకొని నేను స్టీల్ ప్లేట్ని తీసుకుంటున్నాను. లోపలంతా నెయ్యిని అప్లై చేయాలి. ఇలా నెయ్యిని బాగా అప్లై చేశాక మనం కట్ చేసుకొని పెట్టిన బిస్కెట్స్ని ఈ ప్లేట్లోకి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేయడానికి ఇలా మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. ఇందులో 2 కప్పుల ఉప్పును వేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్టాండ్ని పెట్టుకోండి. మీ దగ్గర స్టాండ్ లేకపోయినా పర్లేదు, స్టవ్ పైన ఉండే స్టాండ్స్ని ఇలా బోర్లో పెట్టుకొని అయినా వాడుకోవచ్చు. లేదు అంటే ఇలా చిన్న బౌల్స్ ఉంటాయి కదా, అవి అయినా ఇలా బోర్లించుకొని పెట్టుకోవచ్చు. అందరి ఇంట్లో స్టాండ్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా అయినా సరే బిస్కెట్స్ని బేక్ చేసుకోవచ్చు. తర్వాత గిన్నె పైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి ప్లేట్ని స్లోగా పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి 25 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి. 25 నిమిషాల తర్వాత చూస్తే బిస్కెట్స్ అనేవి రెడీ అయి ఉంటాయి. ఇలా చక్కగా బేక్ చేసిన తర్వాత ప్లేట్ని బయటికి తీసి మిగిలినవి కూడా పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ కాస్త చల్లారాక తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ క్రంచీ చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.